హాయ్ హలో అండి. ఈరోజైతే నేను చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే రీసెంట్గా తీసిన వీడియో అండి. వీడియోని ఎడిట్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే లేట్ అయింది. అయితే ముందుగా అయితే మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితేనే ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అయితే ముందుగా అయితే చికెన్ అంతా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అయితే ముందుగా పొయ్యి మీద సట్ని అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఏమైతే వేసుకుంటామో అవన్నీ అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవన్నీ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలి. ఎందుకంటే దీంట్లో నేను మసాలా అవన్నీ ఎక్కువైతే వేయట్లేదు, అందుకని అనమాట. మన ఉల్లిపాయలు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్నట్టయితే మనకి కూర కొంచెం గ్రేవీ లాగా అయితే వస్తుంది. మనం కొబ్బరి అవి వేయకుండానే అవి బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటాలు అవి అయితే వేసుకోవాలి. ముందైతే ఉల్లిపాయలు అయితే శుభ్రంగా వేయించేసుకున్నాము. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని వేయించేసుకున్నాము. ఇలా వేయించుకునేటప్పుడు మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉల్లిపాయలన్నీ శుభ్రంగా వేగిపోవాలి కాబట్టి. ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆ చికెన్లోకి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్నదైతే ఇంకా మంచిది, దంచుకొని వేసుకోండి. ఇలా ఇది కూడా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం చికెన్ అయితే వేసేసుకున్నాము. చికెన్ కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాము. చూసుకొని వేసుకోండి. మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు కూడా కొంచెం వేసుకున్నామంటే కొంచెం త్వరగా అయితే మగ్గుతాయి ఉల్లిపాయలు కూడా. అందుకనే ఇప్పుడైతే చికెన్ వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని అయితే దాన్ని అయితే శుభ్రంగా కలిపెట్టేసుకున్నాము. ఇలా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఇది ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాం. అయితే మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉన్నాము. ఇలా కలుపుకున్న తర్వాత చికెన్కి అయితే మూత పెట్టేసేసి మళ్ళీ ఉడికించేసుకున్నాం. మనం అయితే ఇలా ఉడుకుతుండగా మధ్య మధ్యలో అయితే మనం తిప్పుకుందాం. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో పసుపు, టమాటా ముక్కలు అయితే వేసి బాగా దగ్గర పడే వరకు అయితే మగ్గిచ్చేసుకున్నాము. ఇప్పుడు పసుపు, టమాటా ముక్కలు వేసేసుకొని కలిపేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసుకున్నాము. అప్పుడు అవి అయితే బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన దాంట్లో సరిపడా కారం అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. మీకైతే ఎంత కావాలో అంత అయితే వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. మాకైతే అది సరిపోతుంది. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నాం. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి మనం ఉప్పు అది సరిపోయిందో లేదో ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. కారం అయినా సరే, ఉప్పు అయినా సరే చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించేసుకున్నాను. అప్పుడు కూర కొంచెం దగ్గర పడిపోతుంది. అలా దగ్గర పడిన కూరలో 1 స్పూన్ గరం మసాలా అయితే నేనైతే ఇంట్లోనే నూరుకున్న గరం మసాలా వేసాను. వేసి అది బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాన్ని ఒకసారి అయితే మూత తీసి చూసి దీంట్లో కావాలంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. అంతే అండి, సింపుల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.